వెల్కమ్ టు టీవీ డబుల్ ఎయిట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు టీవీ డబుల్ ఎయిట్ తెలుగు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో అఖిల భారత చిరంజీవి యువత జనసేన తరపున ప్రచారం మొదలుపెట్టింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు రవణం స్వామినాయుడు త్వరలోనే అన్ని మండలాలు జిల్లాలోని జనసేనకు మద్దతుగా ప్రచారం మొదలవుతాయన్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కి ప్రచారం ముమ్మరం చేస్తామన్నారు రవణం స్వామినాయుడు. ఆరోపాలం జన సైనికులు జనసేన కార్యకర్తలు ప్రచారానికి సిద్దం చేసిన జనసేన టీషర్ట్లకు కీ చైన్లు ఆవిష్కరించి పంపిణీ చేశారు రవణం స్వామినాయుడు. జనసేన రాజోలు ఉమ్మడి కూటమి అభ్యర్థి దేవా వరప్రసాద్ ఈ కార్యక్రమంలో ఆరోపాలం జనసేన కార్యకర్తలతో పాటు రాజోలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. జై జనసేన 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 పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన దేవగారి నాయకత్వం వర్ధిల్లాలి దేవగారి నాయకత్వం వర్ధిల్లాలి దేవగారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో అఖిల భారత చిరంజీవి యువత ప్రచారం మొదలుపెట్టింది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి అయిన శ్రీ దేవా వరప్రసాద్ గారికి వారికి మద్దతు తెలియజేస్తూ, వారికి సంఘీభావం తెలియజేస్తూ, వారికి అండగా ఉంటామని, వారికి తోడుగా ఉంటామని ఇవాళ మెగాభిమానులందరూ కూడా వారి వెంటనే నడవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి అన్ని మండలాల్లోని అన్ని గ్రామాల్లోని ప్రచార కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారిని స్వయంగా కలిసి మా మద్దతు తెలియజేసి వారికి అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. మా అభిమానులందరూ కూడా 21 నియోజకవర్గాల్లో, అంటే జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో 21 నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాలు 2 చోట్ల అన్ని ప్రాంతాల్లోని, అదేవిధంగా కూటమి అభ్యర్థులను కూడా బలపరుస్తూ చిరంజీవి యువత అండగా ఉండటం జరిగింది. గత 15 రోజుల నుంచి అన్ని ప్రాంతాలకి పర్యటిస్తూ అటు పిఠాపురంలో క్యాంపెయిన్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. త్వరలోనే పూర్తి స్థాయిలో పిఠాపురంలోనే మా యువత అక్కడ ఉండి పవన్ కళ్యాణ్ గారిని నెగ్గే విధంగా మేము అనేక వ్యూహాలు చేయడం జరిగింది. తప్పనిసరిగా వారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని నెగ్గే విధంగా మేము అంతా కూడా కృషి చేస్తాం సభగా తెలియజేస్తూ, అట్ ద సేమ్ టైం ఈ రాజోలు అభ్యర్థి శ్రీ దేవా వరప్రసాద్ గారు గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అనేక జిల్లాల్లో కలెక్టర్గా చేశారు. ఆ జిల్లాలో ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి మీరు పరిశీలించినా, లేకపోతే సివిల్ సప్లైస్లో కమిషనర్గా చేశారు, లేకపోతే విశాఖపట్నంలో కూడా వైస్ చైర్మన్ చేశారు, ఇంకా అనేక ఇంకో డిపార్ట్మెంట్లో చీఫ్ సెక్రటరీగా చేశారు. ఇంకా ఆయన ఎక్కడ పనిచేసినా సరే ఎంతో పేరు తెచ్చుకున్నారు, ఎంతో బాగా పనిచేశారు. ఉన్న సమస్యలన్నీ చాలా సులువుగా పరిష్కారం చేశారు. ఇటువంటి అభ్యర్థి మనకు రాజోల్ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఈ రాజోల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మనం ప్రగాఢంగా నమ్మొచ్చు. కాబట్టి తప్పనిసరిగా రాజోలు అభ్యర్థి అయిన శ్రీ దేవా వరప్రసాద్ గారికి మనందరం ఓటేసి, మనందరి చేత ఓటేయించి ఆయన అత్యధిక విజయంతో గెలిపించవలసిన బాధ్యత మనందరం ఉంది. తప్పక ఆయన విజయాన్ని మనంతా చూడాలి, మనంతా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవి, జై జై చిరంజీవి.